గురువా, మిమ్మల్ని అల్లా ఆకాశానికి తీసుకొని పోతే మరి మా విషయం ఎలా ప్రభువా? ప్రజలారా వినండి, నేను మీ వద్దకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. నా తరువాత అహ్మద్ అనే పేరు కలిగిన ఒక ప్రవక్త రాబోతున్నాడని నేను మీకు శుభవార్త తెలియజేస్తున్నాను. ఆయనను నమ్మి నడుచుకుంటే మీరు నన్ను మళ్లీ కలుసుకుంటారు. ఉమర్, ఒక విషయం నాకు చాలా రోజులుగా ఆలోచన కలిగిస్తోంది. ఇస్లాం ప్రకారం యేసుక్రీస్తు చెప్పిన సందేశం, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన సందేశం నిజంగా ఒకటేనా? అవును అబ్దుల్లా, ఇస్లాం చాలా స్పష్టంగా చెబుతుంది. యేసుక్రీస్తు, ఈసా అలైహిస్సలాం మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరూ ఒకే సత్యాన్ని బోధించారు. అంటే ఇద్దరూ వేరువేరు మతాలు తీసుకొచ్చారా? లేదు అబ్దుల్లా, వారు వేరువేరు మతాలు కాదు. వేరువేరు కాలాల్లో వేరువేరు సమాజాలకు ఒకే దైవ సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఒక్కటే: ఒక్క దేవుణ్ణి ఆరాధించండి, మంచి నైతిక జీవితం గడపండి, ప్రేమ, దయ, న్యాయం పాటించండి. అయితే యేసుక్రీస్తు తన తర్వాత మరొక ప్రవక్త రాక గురించి చెప్పారా? అవును అబ్దుల్లా, ఇస్లాం ప్రకారం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. ఖురాన్లో ఈసా అలైహి వసల్లం ఇలా అంటారు: నా తర్వాత అహ్మద్ అనే పేరు కలిగిన ఒక ప్రవక్త రానున్నాడు. అహ్మద్, అది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరో పేరు కదా? అవును అబ్దుల్లా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అహ్మద్, మొహమ్మద్ ఇవన్నీ అర్థం ఒక్కటే: అత్యంత ప్రశంసింపబడినవాడు. Song of Solomon, chapter 5, verse 16. Yes, the name Muhammad does show up. It does say Muhammadim, but the name Muhammad is very plainly in the text. యేసుక్రీస్తు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకను తన అనుచరులకు ముందే తెలియజేశారా? అచ్చం అలాగే. యేసుక్రీస్తు తనను తాను దేవుడిగా కాదు, దేవుడు పంపిన సందేశకుడిగా మాత్రమే పరిచయం చేశారు. మరియు తన తర్వాత ఆ సందేశాన్ని పూర్తిగా తెలిపే ప్రవక్త రానున్నాడని చెప్పారు. అయితే యేసు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరి సందేశంలో తేడా ఏమిటి? తేడా సందేశంలో కాదు అబ్దుల్లా, తేడా కాలంలో. యేసుక్రీస్తు చెప్పారు, నేను అన్నీ చెప్పలేను. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి చెప్పారు, జీవితం గురించి, కుటుంబం గురించి, సమాజం గురించి, న్యాయం గురించి, ఆరాధన గురించి, అన్నిటికీ పూర్తి మార్గదర్శకం. అంటే యేసుక్రీస్తు సత్యానికి పునాది వేశారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సత్యాన్ని పూర్తి చేశారన్నమాట. అవును అబ్దుల్లా, అందుకే ఇస్లాం చెబుతుంది,